అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం. ఈరోజు మేము జగనన్న పెట్టినటువంటి యొక్క సోషల్ మీడియా మీట్కి మేము వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి మంచిని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. గతంలో చూసుకున్నట్లయితే 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టోని కూడా వెబ్సైట్లో నుంచి డిలీట్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే కాదు, ఇంకా నవరత్నాలే కాకుండా 99% నవరత్నాలని అమలుపరచడంతో పాటు ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరవేశారు. ఈ రోజున పచ్చ మీడియా వారు ఎన్నెన్నో తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజల్లో బలంగా వెళ్ళింది. ఈ రోజున 175 సీట్లకి 175 ప్రజలు జగనన్న గారికి ఇవ్వబోతున్నారు. మేము కూడా సోషల్ మీడియాలో జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. మా నాయకులు సజ్జల భార్గవరెడ్డి గారు, అలాగే మా జిల్లా నాయకులు పాటి శివకుమార్ గారు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా నిత్యం మాతో పాటు మరి ఫాలోఅప్ చేస్తూ ఈ యొక్క మరి కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మరి జగనన్నకి మరీ ముఖ్యంగా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మా జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని పేరు పెట్టినందుకు ఆయనకి మేమందరం కూడా రుణపడి ఉంటామని మా జిల్లా ప్రజలందరూ కూడా మరి మా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగనన్నని మరి మా జిల్లాలో అత్యధికమైనటువంటి సీట్లతోటి మరి ఆయన్ని గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని సీఎంగా మరొకసారి చేయబోతున్నారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి కూడా ఈ 2024 వరకు ఈ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో 99% సక్సెస్ఫుల్గా ఆ హామీలన్నీ నిలబెట్టుకుని ఈరోజు 2024 జనరల్ ఎలక్షన్లో పోటీకి నిలబడ్డారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మా స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా జగనన్నకు అండగా దండగా ఉండడానికి మేమంతా సిద్ధమనే ఉద్దేశంతో ఈరోజు వైజాగ్లో భీములు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావడం జరిగింది. జగనన్నకు వెన్ను దన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేమంతా జగనన్న కోసం సిద్ధం అనే నినాదంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియాలు కానీ జనసేన పార్టీ బూత్ మీడియా కానీ వీళ్ళు ఎంతమంది వచ్చినా కూడా జగనన్న సైన్యం మేమంతా కలిసి తట్టుకోగానే నిలబడగలుగుతాం. అదేవిధంగా జగనన్న చేసే సంక్షేమాన్ని అదేవిధంగా 2024 ఎన్నికల తర్వాత జగనన్న ఏ విధమైన హామీలు ఈ మేనిఫెస్టోలో 25వ తారీఖున ప్రకటిస్తారో ఆ హామీలన్నీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కుతాడు, చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ ఉంటాడు, నిజం నిత్యం ప్రచారంలో ఉండాలి, నిజం నిత్యం ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధం రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం అంతా చుట్టొస్తుందని. అటువంటి నిజం మా జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి నిజం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన. అటువంటి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చూపించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడూ కూడా ముందుంటుంది. సార్, ఒక విషయం చెప్పండి. 2024కు సంబంధించి వైనాట్ 175 అనే మాటతో రేపు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. అది అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టో ఆయన మాటల్లో ఎప్పుడు చెప్తా ఉంటారు జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఆ రకమైన ఒక పవిత్ర గ్రంథాలతో పోల్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా కూడా దానికి కట్టుబడి నిలబడతారని చెప్పేసి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా పూటకొక మాట పూటకొక పెళ్ళాన్ని మార్చే వ్యక్తిత్వం మా నాయకుడికి లేదు. కాబట్టి ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి 100% కట్టుబడి ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే 25వ తారీఖున రిలీజ్ చేసే మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం అంతా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మా వర్క్ మేము నిలబెట్టుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుంటూ వినోద్ అండి. నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాడుగుల మండలం పి గన్నవరం కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చానండి. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని ప్రకటించి ఆయన ఖురాన్ కానీ బైబిల్ కానీ భావించి 99% అమలు చేసి మళ్ళీ 2024లో ఫుల్ఫిల్ చేసి నాకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని దమ్మున్న నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవరత్నాల్లో పొందిన పథకాలన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందారు. కాబట్టి ఖచ్చితంగా అవ్వాతాతలు అలాగే జగన్ అని నమ్మకమైన ప్రతి ఒక్కరు కూడా 2024 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆయన చేస్తున్న
మేమంతా సిద్ధ బస్సు యాత్రకు వచ్చిన ప్రజాదరణ మాత్రం మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ విమత సిద్ధ యాత్ర ఆదరణ చూసి ప్రతిపక్షాలన్నీ గొగ్గోలు పెడుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాబట్టి ఆయన్ని ఎలాగైనా మానసికంగా క్షోభించాలనే ఉద్దేశంతోనే ఆయన మీద దాడులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తున్నామండి ఈ సందర్భంగా. ఎందుకంటే మా నాయకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా హింసించినట్టు మీకు తెలిసినట్టయితే కనుక మిమ్మల్ని రోడ్డు మీద తిరగడం చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని పెత్తందాలు విధం చేసిన పేదవాడిని గెలిపించుతారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు సురేష్ అండి. విజయనగరం నుంచి వచ్చానండి. 43 వార్డ్ ప్రెసిడెంట్ అండ్ సోషల్ మీడియా అడ్వైజర్గా చేస్తున్నాను సార్. యాక్చువల్లీ ఈరోజు మాకు ఈ విధంగా జగనన్న కలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది. రాత్రి పడుకోలేదు యాక్చువల్లీ. ఇద్దరు ఎంత వేరే అన్నని కలుద్దాం ఆ టెన్షన్తో నేను మా మిసెస్ కూడా వచ్చారు. తన పేరు అనుష. తన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది, నేను కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటాం. ఒకటండి, భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కన్నీవిని ఎరగన అభివృద్ధి అనేది మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. అది అందరికీ తెలుసు. అభివృద్ధి జరగడం వల్ల ఏంటంటే మొన్న కోవిడ్లో కూడా అంత కోవిడ్ ప్రతి రాష్ట్రంలో కూడా చాలా అల్లాకులం అయిపోయింది. అలాంటి జరిగినప్పుడు కూడా మనకు ఆ సంక్షేమ పథకాలు అంత అభివృద్ధి చేశారు కాబట్టి ప్రజలందరికీ అందే కాబట్టి అంత కోవిడ్ అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నదండి. అది మనం గమనించాలి. చంద్రబాబు చెప్తుంటారు కదండి, అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే ఏమని చెప్పండి. మన జగనన్న వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజ్ కట్టించారు. 5 ఆల్రెడీ ప్రారంభోత్సవం అయిపోయి, 10 ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, 4 పోర్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్ ఆల్రెడీ భోగాపురం స్టార్ట్ అవుతుంది. ఇంకెంతకంటే అభివృద్ధి ఏం కావాలి చెప్పండి. ఆయన ఏదో చెప్పాలనేది చెప్తున్నా తప్ప ఇంతకంటే ప్రతిది కూడా ఎక్కడా కూడా రూపాయి లంచం లేకుండా నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారుకి వెళ్తుంది. ఎందుకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇదివరకు వాళ్ళ గవర్నమెంట్ ఎలాగెళ్ళేది, ఒక కేజీ ఐసిగడ్డ వాళ్ళ చేతులు ఉంటే అక్కడి నుంచి కరిగి అలాగా లబ్ధిదారులకు వచ్చేది. అంతే, మిగిలేదు 100 గ్రాములు అక్కడట. ఇప్పుడు అలా కాదు. ఏదైనా సరే ₹1 అయినా 100 అయినా 10 అయినా ఎంతైనా సరే అక్కడ బొట్టన ఆయన నొక్కుతున్నా, పెద్ద ఆయన నొక్కుతున్నా, జగన్ నొక్కుతున్నా, ప్రతిదీ అదే అమౌంట్ మొత్తం అలాగా ₹1 కూడా ఎక్కడ బయటికి వెళ్ళకుండా అలా లబ్ధిదారికి వెళ్తుంది. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అలాగే మంచి వ్యవస్థను తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా, ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది చెప్పండి. అవ్వాతాతలకు ఇదివరకు అయితే ఒక పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ నైబర్స్ వాళ్ళని బతిమాలి ఒక బండి రిక్వెస్ట్ చేసుకుని, బాబు అలా తీసుకెళ్ళినా ఒకసారి బ్యాంక్కి పెన్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన 500-1000 చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఉదయం వెళ్ళి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే భోజనం లేకుండా ఉండేవారు. ఏమైంది, హ్యాపీగా ప్రశాంతంగా సచివాలయం స్టాఫ్ అంతా కూడా ఉదయాన్ని వచ్చి 6 గంటలకు వచ్చి అవ్వాతాతలు లేపి ప్రశాంతంగా ఇస్తున్నారు. వాళ్ళకి ఆనందం ఎంత బాగుంది చెప్పండి. మొన్న ఎంత దరిద్రం విషయం అంటే, చాలా బాధాకర విషయం ఏంటంటే, పెద్దవాళ్ళకి అంత హ్యాపీగా వచ్చింది ఆ పెన్షన్ కూడా మొన్న ఆయన ఆపించాడు పెద్ద చంద్రబాబు నాయుడు. అంత దుర్మార్గం చెప్పండి. మొన్న నేను వెళ్తున్నప్పుడు మా వీధిలో వెళ్తున్న సచివాలయం మా పక్కనే ఉంది, మా రోడ్లో. జస్ట్ మామూలుగా సచివాలయం పెన్షన్ ఆగిపోని చెప్పి అందరూ చాలా మంది పెద్దవాళ్ళు ముసలి అందరూ అక్కడ ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు, అప్పుడు తెలిసిందనమాట ఆ పెన్షన్ ఆపారు కదా, సో చూడడానికి అలాగేళ్ళాను. వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. తెలిసింది ఎంత బాధపడ్డారు అనుకోరు. ఏం పెద్ద ఆయన ఇక్కడ ఉన్నావంటే, ఏం లేదన్నా హ్యాపీ వాలంటీర్ మాకు ఉదయం 6 గంటలు తెచ్చేవారు, అలాంటిది అది లేకుండా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ చూడలేదనో. మాకు ఇంటికి వచ్చిందని మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద పెట్టి చేయిస్తారని చెప్పి వాళ్ళు చాలా బాధ. కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఏడ్చుకున్నారు కూడా, కళ్ళీ నీరు కూడా పెట్టుకున్నారు. అలాంటి చేస్తున్న పాలన వీళ్ళేంటంటే చేస్తుంది అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాను. అభివృద్ధి అయితే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఎంత బాగా చేస్తున్నాడు, అమ్మాయి ఇంకా నెక్స్ట్ నాకు ఇంకా వాళ్ళే కంటిన్యూ. ఉషారాణి, మేము విజయనగరం నుంచి వచ్చాము. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి పొందింది. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి రైతు భరోసా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏదో విధంగా లబ్ధి పొందిన వాళ్ళు. పథకం లేని ఇల్లు అంటూ లేదు. ప్రతి ఒక్కరు కూడా జగనన్న ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ప్రతి ఒక్కరు. మేము మహిళలందరం కూడా జగనన్నకి తోడుగా అండగా నిలవాలని ఈరోజు ధైర్యంగా జగనన్నకి చెప్పడానికి మేమంతా ఇక్కడికి వచ్చాము. జగనన్న తరపున మేము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాము. జగనన్న కోసం మేము ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చామంటే అది జగనన్న వల్ల, మా కాలగట్ల వీరభద్ర స్వామి గారి వల్ల మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా విజయనగరంకి వస్తే చాలా అభివృద్ధి చేశారండి. విజయనగరం రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటర్ సమస్య అనేది 80% మొత్తం సమస్యలు అనేవి క్లియర్ అయిపోయాయి మాకు. ఇంకా మా జగనన్న మళ్ళీ మాకు వస్తే పూర్తిగా ఇంకా సమస్య లేని విజయనగరంగా చేస్తారని మా స్వామన్న మా జగనన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ సిద్ధం సభకి సీఎం ఇక్కడ మేము సిద్ధం సభకి సీఎం గారిని కలవడానికి వచ్చాము. ఆయన చేసిన సంక్షేమ పథకాలకి
ఇంకా ఆయన చేసిన అభివృద్ధి పనికి మేము అందరం మహిళలు అందరం ఆయనతో పాటు ఉన్నామని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి మేము అందరం వచ్చామండి. అలాగే మా విజయనగరం కూడా చాలా డెవలప్ చేశారు. ఎక్కడ ఏం కూడా మిగలకుండా మాకు అన్ని రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, లైట్స్ కానివ్వండి, మంచి మంచి కార్యక్రమాలు చేశారు. విజయనగరం మాకు చాలా అభివృద్ధి చేశారు. అవన్నీ విషయాలు జగన్తో చెప్పుకొని మేము ఆయనకి థ్యాంక్స్ అని చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చామండి ఆయన కలడానికి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి అండి. మేము విజయనగరం నుంచి వచ్చామండి. అలాగే మన జగనన్న మన రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు సార్. మన సచివాలయ వ్యవస్థ అవనమండి, ఒక పెన్షన్ అవనండి, వాలంటీర్ వ్యవస్థ, ప్రతిదీ కూడా మా జగనన్న చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సార్. మన విజయనగరంలో అయితే మా సామాన్య గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. రోడ్లు అవనివ్వండి, అలాగే మన వాటర్ అవనివ్వండి, ప్రతి కార్యక్రమంలో మేము జగనన్న కోసం మహిళలందరమే మేము సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ మీటింగ్ కోసం మేము జగనన్న కోసం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవడానికి మేము జగనన్న కోసం వచ్చామండి. ప్రతిపక్షాలు మేము సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ప్రతిదీ మేము మా జగనన్న కోసం మేము చాట్ చెప్పుకుంటున్నాం. మేము ఎందుకంటే అతను మంచి చేశారు కనుక మేము చెప్పగలుగుతున్నాం సార్. అలాగే ప్రతిపక్షాలు రకరకాలు ఏదో అనుకుంటారు సార్, అవన్నీ లేని ఉన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. మేము ఉన్నట్టుగా మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాం సార్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. నమస్తే. నా పేరు డిఎన్ఎస్ లక్ష్మి అండి. నాది చోడవరం నియోజకవర్గం, ధర్మశ్రీ గారి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను. నాకు జగనన్న పాలన గురించి చెప్పాలి అంటే అది ఒక చరిత్ర సృష్టించారండి ఆయన. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, మరి ఇక రాడు. ఆయన పాలన ఎలా కొనసాగిందంటే, ఏదైతే పాదయాత్రలో ప్రతి ఒక్కరితో నడిచారో వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని వాటినే ఆయన మేనిఫెస్టోలో పెట్టుకొని వాటినే నవరత్నాలుగా రూపుదిద్ది ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు అందరూ వృద్ధుల గురించే మాట్లాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ పెట్టి వృద్ధులకి ఇంటి దగ్గరికే పెన్షన్ ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఓటు ఉంది. కానీ విద్యార్థుల వరకు వెళ్తే అండి, అసలు తల్లి గర్భంలో పిండం పడ్డ దగ్గర నుంచి మళ్ళీ ఆయన శ్మశానానికి మళ్ళీ ఆ పిండం చేరే వరకు ఏదో ఒక విధంగా ఆయన సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. సపోజ్ ఒక తల్లిని తీసుకున్నట్లయితే, కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి తల్లికి బిడ్డకి పౌష్టికాహారం ఇస్తూ, మొదటి డెలివరీలో ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా 6,000 ఇస్తూ, రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే మళ్ళీ 6,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది గొప్ప విషయం అండి. ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి అంగన్వాడీలోని పౌష్టికాహారం, స్కూల్ వరకు వస్తే వసతి దీవెన, విద్యా దీవెన చెప్తారు. ఎంతసేపు చెప్పినా డబ్బులతో కూడుకుంది. అది కాదండి, ఆయన ఇచ్చే పౌష్టికాహారం. వారానికి 5 గుడ్లు ఏ తల్లి పెడుతుందండి పిల్లలకి? ఎవరు పెడతారండి 5 చిక్కీలు? అలాగే వాళ్ళకి కంటిరు చూపు బాగుండాలని, వాళ్ళ తల బాగుండాలని, వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండాలని రాగి జావ ఇచ్చి, విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, వాళ్ళని ఆటల్లోని అన్నిటిలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేటి యువకులు రేపటి భావి భారత ప్రపంచాన్ని నడిపించాలని ఆయన విద్యార్థుల మీద నుంచి దృష్టి పెట్టి పాలన చేస్తున్నారండి. జగనన్న పాలన మరికి ఎవరు చెయ్యలేరు. మళ్ళీ ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. వై నాట్ 175? నా పేరు సునీత రెడ్డి, విజయనగరం నుంచి. మేము జగనన్న సిద్ధం సభకు వచ్చామండి. జగనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానివ్వండి, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గడప గడపకి ఆ పథకాలు అనేవి, అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉండేటప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం. అయితే ఇప్పుడేంటి, ప్రజలకు అందుబాటులో, ప్రజల దగ్గరికే, గడపలోకే ఆ పథకాలను తీసుకొచ్చి ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన జగనన్న ప్రభుత్వమే. మేము ఎప్పుడూ కూడా మా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటాము, జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ సోషల్ మీడియాలో, అంటే గత ప్రభుత్వం వాళ్ళు చెయ్యలేనిది ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది చూపిస్తూనే ఉంటాము. అయితే జగనన్న ఇప్పుడు ఆరోగ్య సురక్ష, ఇంటింటికి డాక్టర్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, మనకి కరోనా టైంలో కూడా చాలా, అంటే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే కరోనా వచ్చినప్పుడు ఆ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చెప్పుకున్నారు, కరోనా టైంలో జగన్ గారు బాగా చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరుండి అందుబాటులో ఉన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. విజయనగరం చూసుకున్నట్లయితే మన స్వామి అన్నయ్య అలాగే ప్రతిరోజు వార్డులో తిరుగుతూ ఉంటారు, అందుబాటులో ఉంటారు. ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడే మనకు కావాలి. ఏ కష్టం వచ్చినా వినే వాళ్ళు ఉండాలి. అలా వినే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ స్టేట్లో మన జగనన్న, విజయనగరంలో స్వామన్న.
మా మహిళలందరూ స్వామన్నయ్య కోసం, జగనన్నయ్య కోసం ప్రతిరోజు అడుగులు వేస్తూనే ఉంటాం. మేము గెలిపించుకుంటాం. ఈ సిద్ధం సభకి వచ్చి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేయడానికే మా మహిళలందరూ సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మేము ఎలమంచిలి నియోజకవర్గం నుంచి వచ్చాము. ఎమ్మెల్యే కన్నబాబురాజు గారి యొక్క సైన్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలమంచిలి నుండి వచ్చాము. మేము వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలని అనేకులు చేరవేసే విధంగా మేము ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నాము. అలాగనే ప్రత్యర్థులు ఎవరైతే ప్రభుత్వానికి యాంటీగా వర్క్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ తిప్పుకొట్టే ప్రయత్నంలో మన భారతదేశంలోనే బలమైన సోషల్ మీడియాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది. గవర్నమెంట్కి మెయిల్స్ సమకూర్చే విధంగా జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అది ప్రజలకి చేరువయ్యేటట్లు మధ్యవర్తులు లేకుండా డైరెక్టర్ డీబీటీ ద్వారానే జగన్ గారు అనేక పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు, మధ్యవర్తులు లేకుండా. ఇంత మంచి సంక్షేమ పాలన, ఇంత మంచి పాలన ఇంకెప్పుడు ప్రజలు ఈ భవిష్యత్ కాలంలో కూడా చూడబోరు. జగన్ గారి ద్వారానే చూడగలరు గనుక మేము బలమైన సాధనాలుగా, యోధులుగా ఈ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా మేము ప్రత్యర్థులతో యుద్ధం చేయడం జరుగుతుంది. నేను విశాఖ సౌత్ నుంచి వచ్చాను, వాసుపల్లి గారి సైన్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చరిత్ర సృష్టించిన పాలన అండి. ఎప్పుడు కూడా అంటే 40 years ఇండస్ట్రీ అంటాడు కానీ చంద్రబాబు ఏ రోజు కూడా ఇలాంటి పేదవారి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడు కూడా లేదు. ప్రతి పథకం కూడా అంటే పార్టీ వైజులు కూడా కాకుండా కులం మతం ఏమీ లేకుండా పార్టీలు చూడకుండా వాళ్ళ అర్హతను బట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎన్నాళ్ళంటే మరి ముసలి వాళ్ళు ఒక వితంతు పెన్షన్ తీసుకోవాలన్నా, వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలన్నా జన్మభూముల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా జగనన్న వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అలాంటి వాళ్ళకి ఎంతో మేలు చేశారు. ఈరోజు వాళ్ళని కూడా వాలంటీర్లు కూడా వద్దు అనేసి వాళ్ళు కేసులు వేయించి మరి ఆ రమేష్ ఎవరండి, నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషే కదా, ఆ చంద్రబాబు మనిషి ద్వారానే మరి వాలంటీర్ వ్యవస్థ మీద ఏమోని కేసు పెట్టించి వాలంటీర్ వ్యవస్థ మరి పథకాలు ఇవ్వకూడదు, వాళ్ళకి ఏమోని పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డు చెప్పాడు. ఇంకా ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడండి చంద్రబాబు నాయుడు? ప్రజల గురించి ఆలోచించే పరిస్థితే లేదు చంద్రబాబు నాయుడు అసలు. ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అసలు ఎలాంటి కార్యాచరణ మీరు చేయబోతున్నారు? అసలు మీరు ఏ రకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు? జగనన్న మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నదండి. ఇది జగనన్న సీఎం అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాతో ఒకసారి మాట్లాడితే బాగుండని మేము చాలా అంటే ఎంత ఎదురు చూసామో మాకే తెలుసు. అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఓన్లీ సోషల్ మీడియాని పిలిచి వాళ్ళతో మీట్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏం చెప్తారో అదే మాకు శిరోధార్యం అండి. ఆయన చెప్పిందే మాకు శిరోధార్యం. ఆయన ఏది చెప్తే అదే మాకు వేదవాక్కు కింద లెక్క. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ గురించి పనిచేస్తున్నారు. ఆయన రావాలి, ఆయన వస్తేనే పేదవాడు బ్రతుకుతాడండి. ఈ రోజుల్లో మీరు ప్రతిదీ చూసుకోండి, పథకాల వైజ్ కానీ ఏదైనా సరే సమస్తము వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సూర్యుడు కూడా ఇంకా రాడు, సూర్యుడు రాకముందే వాళ్ళు తలుపు తట్టేస్తున్నారు అందరికీ పథకాలు అయ్యిని. ప్రతి పథకం ప్రతి పేదవాడికి అర్హుడైన ప్రతి ఒక్కడికి అందుతుంది. పేదవాడనే కాదు, అర్హత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కులం చూడడం, మతం చూడడం, మరి పార్టీలు చూడడం మేము అనేసి జగనన్న ఎలా చెప్పారో ఆయన అలాగే పార్టీ వైజ్గా అలాగే చేస్తున్నారు. ఒక టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా, మొన్న కూడా జనసేన వాళ్ళకి మరి ఎంతో హెల్త్ ప్రాబ్లం వస్తే అబ్బాయికి కూడా హెల్త్ ప్రాబ్లంకి క్లియర్ చేశారు. అలాగే టీడీపీలో మరి విజయనగరంలో ఒక అమ్మాయికి టీడీపీ నుంచి విదేశీ విద్యా దీవెన అందింది. ఇలాగా ఏ పార్టీ కూడా చూడటం లేదండి. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్హులే, వారి అర్హత ఉందా లేదా అదొకటే, అర్హతే ప్రామాణికంగా ఆయన పాలన జరుగుతుంది. ఆయన పాలన ఇంకా సుభిక్షంగా జరగాలని, ఆ సంక్షేమ పాలన ప్రజలకి ప్రతి ఒక్కరి దగ్గరికి మరింత చేరువుగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు శ్రావణి. నేను పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఇక్కడికి. మాది వెంకటరాజపురం విలేజ్, కురుపాం నియోజకవర్గం. అండ్ మాకు అంటే మేము ఎక్కువ మంది పేద ప్రజలు మా సైడ్ ఎక్కువ జనాలు. గిరిజన సంక్షేమం అనేది చాలా ఎక్కువ. వాళ్ళకి జగన్ గారు వచ్చిన ప్రభుత్వం నుంచి చాలా అంటే చాలా మంచి జరిగింది. 60 సంవత్సరాలు నిండినా సరే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో పెన్షన్ ఎవరికీ రాలేదు. కానీ ఈయన వచ్చిన ప్రభుత్వంలో అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్లకుండా ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చే పెన్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం కూడా బాగుంది. ఇటువంటి
ఇటువంటి ప్రభుత్వము మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. అతను తన మాట మీద నిలబడ్డారు, మనము అతని వెనక నిలబడాలి. జై జగన్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.